ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, అపోస్తులైన పౌలు గలతీయ సంఘమునకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. ప్రజలారా, ఏమి విత్తితే, ఏమి నాటితే ఆ పంటనే మనము కోయుదుము గదా. మనము గోధుమ గింజని నాటితే గోధుమ పంటనే కొయ్యుదుము. మనము వరి నాటితే వరి పంటనే కొయ్యుదుము. అంతేకాని మామిడి పండు నాటితే ద్రాక్ష పంట కాయదు కదా. పత్తి గింజలు నాటితే మొక్కజొన్నలను కోయము కదా. ప్రజలారా, మన జీవితంలో కూడా సరి అయిన విత్తనములు విత్తితే సరి అయిన పంటను కోతుము. అనగా మన క్రియలు, మన ప్రవర్తన, మన స్వభావము, మన హృదయము మంచిగా ఉంటే మన జీవితంలో మంచి అని పంటను కోసి మంచి ఫలాలను అనుభవించుదము. మనము చెడు క్రియలు జరిగిస్తుంటే, చెడ్డగా ప్రవర్తిస్తుంటే, చెడ్డ స్వభావము కలిగి ఉంటే చెడ్డ పంటనే కోసి దాని వలన వచ్చు పరిణామాలు, కీడు, ప్రతిఫలములు అనుభవించుదుము. భక్తుడైన పౌలు విధంగా అంటున్నాడు: ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అని. ప్రజలారా, క్రీస్తుని ఎరుగక మునుపు మనమందరము శరీరానుసారంగా జీవించిన వారమే, ప్రవర్తించిన వారమే. అందుకే దానికి తగిన పంటను, ఫలమును మనము అనుభవించాము. మన జీవితమును పాడు చేసుకున్నాము, జీవితమును వృధా చేసుకున్నాము, మాలిన్యము చేసుకున్నాము. ఎలాగనగా శరీరేచ్ఛలకు చోటిచ్చి ఉంటాం. వాటిని నెరవేర్చుట కొరకు ఎన్నెన్నో తప్పుడు మార్గములు అనుసరించుంటాం. దుర్మార్గతకు చోటిచ్చుంటాం, చెడు వ్యసనాలకు చోటిచ్చుంటాం, పాపమునకు బానిసలైపోయి ఉంటాం. అత్యాశకు లోనై అడ్డమైన మార్గములు త్రొక్కి నీతి న్యాయములు అనునవి ప్రక్కన పెట్టి లోకానుసారంగా మనుషుల దృష్టిలో ఒక రకంగా, దేవుని దృష్టిలో మరొక రకంగా జీవించుంటాం. అదే వేషధారణ. అపవాది స్వభావంతో నింపుకొని జీవితాన్ని పాడు చేసుకొని ఉంటాం. తద్వారా మనము కోయవలసిన పంట ఏది అనగా క్షయత, అనగా మరణమునకు పాత్రలవ్వాల్సిన వారము. మరణం అనగా ఈ లోకంలో వచ్చే మరణము కాదు గాని దేవుని తీర్పు తరువాత ఉండే నిత్యమైన అగ్నిగుండము, రెండవ మరణము. అయితే ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి మనల్ని అట్టి నరకము నుండి, అట్టి క్షయత నుండి, అట్టి మరణము నుండి తప్పించి తన ఆత్మను, తన రక్షణను మనకు అనుగ్రహించి మనల్ని అట్టి భయంకరమైన మరణం నుండి తప్పించెను. కనుక ప్రజలారా, ప్రభువు రక్తంలో కడుగుబడిన వారు ఇక ఎన్నడూ శరీర సంబంధులు కారు, వారు ఆత్మ సంబంధులు. అట్టివారు దేవుని ఆత్మానుసారంగా నడుచుకొనవలెను. క్రీస్తు ఆత్మను ధరించి ఆ ప్రకారంగా జీవిస్తే మనము ఏ పంట కోయుదుమనగా నిత్య జీవమును పంట కోయుదుము. అనగా ఆ మరణం నుండి తప్పింపబడి క్రీస్తులోనికి, అనగా నిత్య జీవములోనికి పాత్రులవుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మేము మీ చేత రక్షింపబడినను ఇంకను శరీర ఆకర్షణలకు లోనై లేక శరీరానుసారులుగా జీవిస్తే ఎనటికిని క్రీస్తువారము, ఆత్మానుసారులము కాలేము. ఆత్మ ఫలములు మేము ఫలించలేమని ఎరిగి దేవా, ఆత్మానుసారంగా జీవించి అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోయుటకు, దేవుడిచ్చు ప్రతిఫలమును పొందుకునుటకు, నీతిగా యథార్థంగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.